డబ్బులు అడిగితే మట్టుకు ఇచ్చేస్తారా? నెలాఖరంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు కదా. కష్టమని చెప్పిన నువ్వే సాయంత్రానికల్లా షూస్ తీసుకొస్తే కళ్ళకద్దుకొని కాళ్ళకి వేసుకోకుండా పక్కన పడేస్తుందా? ఎంత పొగరనుకోవాలి? చెల్లెల్నేమనకమ్మా. నువ్వు బాధపడిపోయి అన్నం తినకుండా ఉంటే దాన్ని తిట్టేస్తానన్నయ్య. అయ్యో, తింటానమ్మా. ఏమైందన్నయ్య? ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. ఏది చూడనివ్వు. ఏం లేదు. చూడనివ్వన్నయ్యా. చిన్నారి నవ్వులకి రాములూరి రక్షని రాగమెట్టి పాడవే రామచిలక. కన్నీళ్ళు రాలవని కష్టమింక రాదు అని చెంత చెరి చెప్పవే చిట్టి చిలక. శ్రీవల్లి, ఏడుస్తున్నావు ఎందుకమ్మా? షూస్ కొనడానికి సరిపడా డబ్బులు వస్తాయని కష్టం చేశావు కదన్నయ్య. చెల్లెళ్ళు నోరు తెరిచి అడిగారు కదా. మేము అడిగితే మాత్రం ఇప్పుడు చూడు, చేతులు కందిపోయి తినలేకపోతున్నావు. ఏడవకమ్మా. కొబ్బరి నూనె రాసుకుంటే తెల్లారేలోపు తగ్గిపోతుంది. ఇదిగో, నువ్వు నాకు తినిపించకుండా నీ కన్నీళ్లతోనే కడుపు నింపాలని చూడకు, చెప్తున్నా. నా చెల్లెలు నవ్వింది. నేనే తినిపిస్తాను. పేక మీద కాలేసి తొక్కితే గాని నోరు మూసుకోలేదు ఇది. నిన్నట్టుకుపోయి తాకట్టడానికి నువ్వేమన్నా బంగారానివా ఏండివా? అన్నయ్య, ఎవడరా చెప్పిందే వంటగదిలో అన్నపూర్ణమ్మ తల్లి ఒంటరిగా ఉంటదని? లక్ష్మీదేవి కూడా తోడుంటదా? అట్ట చూస్తున్నావేట్రా? నువ్వు నన్ను కొట్టవు, ఎందుకంటే నువ్వు నా కొడుకువి. నువ్వు నన్ను తిట్టను కూడా తిట్టవు, ఎందుకంటే నేను నీ తండ్రిని. నువ్వు సంపాదించేది ఏం లేకపోయినా పర్వాలేదు గాని పోగేస్తున్నది కూడా తాగేయొద్దని నీకు చెప్తూనే ఉన్నాను. నేను విన్నానా? లేదే. నాలో మార్పు రాదు. వెళ్ళిపోయిన మీ అమ్మ తిరిగి నువ్వు ఇంటికి రాకపోయినా పర్లేదు, కానీ అమ్మ విషయానికొస్తే మాత్రం రాన్లే. కానీ చిల్లర కోసం వస్తాను రోయ్. నిన్ను అడుక్కునే కర్మే నాకు పట్టలేదు. నా పెద్ద కూతురు సంపాదనలో సగం కూడా ఖర్చు పెట్టుకునే హక్కు నాకు లేదు అని తనని చెప్పమను. అప్పుడు
నాన్న గాజు మొక్క గుచ్చేసుకున్నది. ఈ ఇంట్లో నా రక్తం ఉందనేమో. మ్మ్. మళ్ళీ అక్కడే డబ్బులు పెట్టావు ఎందుకన్నయ్యా? ఇక్కడ డబ్బులు పెట్టకపోతే రేపు మీ బ్యాగుల్లోనే చేయి పెడతాడమ్మా. సరే అన్నయ్య, అన్నం తినిపిస్తాను పదా. ఈ రోజుకి ఇంకా తినబుద్ధి కావడం లేదమ్మా. అన్నయ్య నాకు ఇద్దరు కొడుకులేనబ్బా. ఆడపిల్లను కనవే అంటే మా ఇంటిది మూడో బరువుని మొయ్యలేనని చెప్పినది. అట్టాగాని మా ఊరి లక్ష్మీ నరసింహస్వామి ఊరుకుంటాడే ఏంది? మా తమ్ముడు గోవిందరాజులకి ఇద్దరు ఆడబిడ్డలనిచ్చినాడు. సరే సర్లే, అన్ని విషయాలు ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం రారే. ఏమండి? ఎవరండి? రామచంద్రాపురం జడ్పీటీసీ ఆనందరాజు వాళ్ళ కొడుకు ఒడ్డు పొడుగు చూడమని ఒకటే గోల. మీరే వచ్చి మా శివపార్వతి సింగారం చూడమని చెప్పిన. అర్థం కాలేదా? నేనేది మనసులో దాచుకోను. మరి నువ్వో గదిలో దాని పుస్తకాలు దాస్తావు, వంటగదిలో లైట్ వేసుకోకుండా ఈగాస్తావు. ఇంటర్ పరీక్షలప్పుడు టీ ఇచ్చే, డిగ్రీ పరీక్షలప్పుడు టీ ఇచ్చే దాన్ని ఉద్ధరిస్తా నువ్వు ఉబ్బసం పెంచుకున్నావు తిరుపతి. గాలి ఆడట్లేదా? ఫ్యాన్ వేసే ఉందే. నీకు ఆస్తమా ఉందని తెలిసినా అస్తమాను దాని ఎదుగుదలే చూస్తే నాకు అరుగుదల ఎట్టా ఉంటదే? ఇగో డబ్బు కోసమే మూగుని జేబులో చేయి పెట్టాదో. నీ గాలి గొట్టం కూడా ఏడ్నా ఉందని చూడాలా? నీకు దండం పెడతాను. పెద్దనాన్న ప్లీజ్ ప్లీజ్. అయ్యో పెద్దమ్మా పెద్దమ్మా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, ప్రాణం పోయేలా ఉంది. ఏమో పెద్దనాన్న ప్లీజ్. పెద్దమ్మా 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 పెద్దమ్మా, నీకు దండం పెడతాను పెద్దనాన్న. ఏమో పెద్దనాన్న ప్లీజ్. సరే పట్టు.
వాడు సాఫ్ట్వేర్ అంట. 25 ఎకరాల పొలం పండించేంత జీతం అని చెప్పారు. మీ పెద్దమ్మ శవాన్ని చూడ్డానికి రాకూడదాళ్ళు, నిన్ను చూడ్డానికి రావాలా? పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మా. ఎలా ఉందో చెప్పండి పంతులు గారు. కాఫీ బ్రహ్మాండంగా ఉంది గంగా. ఈయన జాతకాలు చెప్పుడు మన వంటలు ఎలా ఉన్నాయో చెప్పి వెళ్ళేలా ఉన్నాడు. శ్రీవల్లి జాతకం ఎలా ఉందో చెప్పమంటున్నాను. అందరి జాతకాలు పట్రాని ఓయ్. ఉమ్. ఊరుకో. ఇదిగోండి పంతులు గారు, నీ జాతకం కూడా తెచ్చానన్నయ్య. నా జాతకం ఎందుకు తీసుకొచ్చావమ్మా? చెల్లెళ్ళ పెళ్లి చేసి నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోతావా ఏంటయ్యా? వీళ్ళని కంటికి రెప్పలా చూసుకునే నువ్వున్నట్లే నీ జాతకం కూడా వీళ్ళ జాతకాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఓ అలాగా. అయితే ముందు నా జాతకమే చూడండి. ఏ దోషమైనా పరిహారం నేను చేసుకుంటాను. నువ్వు అలా అంటే కఠినమైన దీక్షలు చెప్తారేమో అన్నయ్య పంతులు గారు. ముందు అందరి జాతకాలు తిరగేయనీయమ్మా. మా జీవితాలు తిప్పకపోతే చాలు. ఏయ్, ఏమైంది పంతులు గారు? టిఫిన్ తెమ్మంటారా? నువ్వు ఉండవమ్మా. గంగా గంగా, ఇంతకీ పెళ్ళెవరికి? నాకు పెద్ద ఆయన్ని ఆట పట్టించకమ్మా. సారీ అన్నయ్య. పర్వాలేదులే గంగా, ఆడపిల్లలు చేసే అల్లరి ముచ్చటగానే ఉంటుంది. అలా అన్నారు, బాగుంది. పెళ్ళి మా శ్రీవల్లక్కకే పంతులు గారు. నువ్వు అప్పుడే సిగ్గుపడకమ్మా. ఈ ఇంట్లో మొదటగా పెళ్ళయ్యేది నీకో నీ చెల్లెళ్ళకో కాదు, మరి నీకేనయ్యా గంగా. నీకేనయ్యా గంగా. గంగా మీరు జాతకాలు సరిగ్గా చూసారా? నువ్వు నా సంభావన నీకు సంబంధం కుదిరాకే నేను చెప్పిందే నిజమని గుర్తు చేస్తూ ఇద్దువు గాని. పంతులు గారు, ఇదిగోనమ్మా, పంతులు గారు. జరగాల్సింది జరిగి తీరుతుందయ్యా. శుభవార్త చెప్తే డల్ అయిపోయావేంటన్నయ్యా? వద్దమ్మా, చెల్లెళ్ళ పెళ్లి చేయకుండా అన్నయ్య పెళ్లి చేసుకుంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఆ నలుగురెవరో నాకు చెప్పు బావా, మిక్సీలో వేసి తిప్పేస్తాను. నువ్వెప్పుడొచ్చావు? ఇంట్లోకైతే ఇప్పుడే. అలా చూస్తారేంటి? మీ అన్న పెళ్లి అనగానే పిల్ల దొరకదనా? నేను లేను. ఏయ్, నువ్వు ముందు బయటికెళ్ళు. నువ్వు అలా కసురుకోకు బావా, నా ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది. చిన్నప్పుడు పంచాయతీలో ఊరంతా ఒకటైతే నీ వెనకాల నిల్చుంది మా నాన్నే కదా. ఆయన అడిగితే ప్రాణమైనా ఇచ్చేటోడివి. పిల్లనిస్తానంటే కాదంటావా ఏంటి? నేను గుడికెళ్ళి వస్తానమ్మా. అలాగే అన్నయ్య.
వెనక నుండి చూస్తే బొడ్డుకి పోటేసిన పడవలాగున్నాడు మీ అన్న. ఆ, మంగా నువ్విలా మాట్లాడావని సీతమావయ్యకి చెప్పమంటావా? ఆ, కాబోయే వదిన్ని బెదిరిస్తారేంటే? ఏ అమృత, నీ పేరుకి తగ్గట్టు మంచి కాఫీ కలుపుకురాపో. హా? మంచినిచ్చిన దండగే నీకు. రేపో మాపో అత్తారింటికి పోయేవాళ్లే మీరు. మళ్ళీ పండగకొచ్చినప్పుడు నేనే మీకు దిక్కు. బాబోయ్, మరీ ఎక్కువగా కనేస్తున్నావు కలలు. చూస్తారుగా మీరే. మీ అన్నతోనే కంటాను పిల్లల్ని. ఏయ్ గంగా మంగ పేర్లే ఇలా కలుస్తుంటే రేపు మేమిట కలిసిపోతే అబ్బబ్బబ్బబ్బా. ఆ? ఈ ముసలి పంతులు గారిని ఇదే పురమాయించుంటుందంటావా అక్క? చచా, ఆయన అలా చెప్పరు. ఇలాంటిదే కనుక మనకి వదిలిగా వస్తే చచ్చేదాకా మనం చాకరీ చేయాల్సిందే. మనల్ని అమ్మలా చూసుకునే అమ్మాయి రావాలి. ఆ, ఈ ఊర్లో ఎవరున్నారు? ఉందిగా శివ. శివ? పెద్దనానేమో పెళ్లి సంబంధం చూస్తానంటున్నాడు. నువ్వేమో నా సంగతే పట్టించుకున్నట్టున్నావు. నా చెల్లెలకు పెళ్లి చేశాకే నా గురించి ఆలోచించాలనుకున్నాను. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి? అరే, నాకు ఒక మనసు ఉంటుంది, దానికో కోరిక ఉంటుంది. అదర్థం చేసుకోవా? వాళ్ళ పెళ్లి కాకుండా నేను చేసుకుంటే కరెక్టా? నా జీవితానికి ఒక దారి చూడాలి కదా. నా కాళ్ళ మీద నేను నిలబడకుండా పెళ్లి పీటల మీద తల వంచాలా? ఆడపిల్లకు పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుంది. పిల్లా పాపలతో నా చెల్లెళ్ళు సంతోషంగా కాపురం చేసుకుంటే చాలు. అంతకంటే నాకేం వద్దు. ఏయ్, నేనప్పుడే పెళ్ళొద్దు అని మొక్కుతుంటే నువ్వేంటి త్వరగా పెళ్ళవ్వాలని కోరుకుంటున్నావు? నేనేమైనా నీకు త్వరగా మొగుడు రావాలని కోరుకున్నానా? మీ చెల్లెళ్ళకే అని తెలుసయ్యా. నేను వద్దని నువ్వు కావాలని పెళ్లి విషయంలో దేవుణ్ణి కన్ఫ్యూజన్ చేస్తే ఎలా? కాసేపు అయ్యాక కోరుకో, వెళ్ళు. అంత ఖాళీగా ఉంటే పొర్లు దండలు పెట్టుకోపో. హ్, ఇక్కడ నిప్పుల గుండం తొక్కిన భక్తుని ముందు నా మాటే వింటాడు స్వామి. నువ్వు జాతరలోనే నిప్పుల మీద నడుస్తావు. నేను వారం వారం అరిచేతుల్లో కర్పూరం పెట్టుకుని తిప్పుతాను, తెలుసా? హ్, వెలిగిస్తావా లేదా? జోకా? అవునులే, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు ఈ కాన్సెప్ట్ తప్ప బయట కాంపిటీషన్ ఎలా ఉందో నీకెలా తెలుసు? హా, నీకు బాగా తెలుసు. కందగడ్డ పులుసు అంతేగా. హలో, ఎస్ఐ నవ్వడానికి పరీక్షలు రాస్తున్నాను. నాకు విజన్ ఉంది. హ, ఎటు చూస్తావో నీకే తెలీదు. విజను అరటిపళ్ళ డజను అని ఎందుకు కబుర్లు చెప్తావు? ఇప్పుడు లెక్కలేనట్టుగా మాట్లాడుతున్నావు. చిన్నప్పుడు చీముడు ముక్కు వేసుకుని తిరిగేవాడివి, గుర్తుందా? హ, ఎలా మర్చిపోతాను? నీలంగాకే కదా తుడుచుకునేవాణ్ణి. ఏయ్, చిరిగిన చెడ్డి. ఏయ్, కోతి కొమ్మచ్చిలో నీది విరిగిన నడ్డి. ఏయ్, కొబ్బరి బోండం. రబ్బరు మూతి. గుడ్ల గుబ కళ్ళు. వేసుకొచ్చేదానివిగా తొర్రి పళ్ళు. ఆపండి ఆపండి ఆపండి. ఏంటి అబ్బా, అసలు ఇది? గుళ్ళో మంత్రాలు వినాలి గాని మీ గత పురాణాలు కాదు. చిన్నప్పుడు నా వెనకాల కర్రతో కొట్టాడు బాబాయ్. ఎక్కడా చూపించమను మావయ్య. చూపిస్తారు. అత్త, రాయితో బుర్రకి బొక్కెట్టింది, గుర్తుందా నీకు? గుర్తు కూడా ఎక్కడో ఉండాలే. ఆ సూట్ కేసులో ఉంది, వెళ్ళి పట్రావే. ఇక్కడ గొడవ పడుతుంటే ఆపడం మానేసి ముచ్చట్లాడుతుంది ముచ్చట్లు. నేను మొక్కుతూ ఉంటే మధ్యలో దూరాడు. హే, నేనేమైనా సందు చేసుకుని వచ్చానా? ఒరే సంధి చేసుకోండ్రా. ఇలాంటి ఆడుతానా? ఇలాంటి దాంతోనా? ఛీ! చిచి, ఏయ్, విసక్కున్నావంటే బాగోదు చెప్తున్నా. మీదికొస్తే ఎత్తి అవతలేస్తా. నేనేమైనా బస్తాననుకున్నావా? కాదు, పిస్తావనుకున్నాను. ఏయ్, ఏయ్, మీదకొస్తే ఎత్తి అవతలేస్తా. రేపటి రోజున పోలీస్ కావాల్సిందానివి. రౌడీగాళ్ళు లాంటితో దెబ్బలాట పెట్టుకోకూడదమ్మా. టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది బాబాయ్, లేదంటే గంటతో కొట్టేదాన్ని. గుళ్ళో ప్రసాదం తెచ్చుకోవాలి గాని ఇలా ఆవేశం తెచ్చుకోకూడదు.
గయ్యాలి గంపలో చేయి పెడతావేంటి గంగా? దాని తల మీద హారతి పళ్ళెంతో బాధేద్దామని. కళ్యాణాలు జరిగే చోట కలహాలు ఎందుకు చెప్పు?